హలో అండి, మంగళీస్ మన ఇంటి రుచులకి స్వాగతం. న్యూ ఇయర్ వచ్చేసింది కదా, అందుకే కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉండే క్యారమెల్ కస్టర్డ్ కేక్ తయారు చేసుకుందాం. మందంగా ఉండే ఒక బాణలి పెట్టి ఒక పావు కప్పు పంచదార వేసి చిన్న మంట పైన ఈ విధంగా కలుపుతూ దాన్ని క్యారమెల్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను బటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా క్యారమెల్ తయారైన వెంటనే మనం కేక్ చేసుకునే టిన్లోకి వేసుకోవాలి. ఒక బౌల్లోకి పావు కప్పు కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఒక 6 నుంచి 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చివరి అంచులు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ పౌడర్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని 1.5 కప్పు పాలు వేసుకోవాలి. ఇందులోకి 3/4 కప్పు పంచదార వేసి బాగా కలుపుకోవాలి. పాలు కాస్త కాగిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులోకి టూటీ ఫ్రూటీ వేసుకొని మళ్ళీ అన్నిటినీ కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ముందుగానే క్యారమెల్ వేసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గిన్నెని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఉంచి గ్యాస్ కట్ లేకుండా ఒక అరగంట సేపు ఉడికించుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారమెల్ కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయినట్టే. మరి ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేసేయండి. మీరే అంటారు అద్భుతః అని. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.